సంక్రాంతి పండుగ ముఖ్యంగా 3 రోజులు బాగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి. భోగి పిడకలతో భోగి మంట వేస్తారు. పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. దేవుడికి పరమాన్నం నైవేద్యంగా పెడతారు. ఇంటి ముందు ఇంటి లోపల కూడా ముగ్గులతో అలంకరించుకుంటారు. రెండవ రోజు మకర సంక్రాంతి, పెద్ద పండుగ అని కూడా అంటారు. పెద్దలకు ఈరోజు వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని వండి వాళ్ళ పేరు చెప్పి పెద్దలకి ఇస్తారు. అరిసెలు, బూరెలు, మురుకులు ఇంకా అనేక రకమైన పిండి వంటలు చేసుకుంటారు. పిల్లలు, పెద్దలు అందరూ గాలిపటాలు ఎగరవేస్తారు. మూడో రోజు కనుమ. కనుమ రోజు మినుములు తింటే మంచిదని మినపచున్నుండలు అవి చేస్తారు. ఇంకా కనుమ పండుగ రోజు రైతులు తమ పశువులను కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ పండుగను జరుపుకుంటారు. పశువులను శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ, పూలతో అలంకరిస్తారు. ఈ పండుగ రోజు రైతులు తమ పశువులకు విశ్రాంతి ఇస్తారు. వాటికి ప్రత్యేక ఆహారం అందిస్తారు. కనుమ పండుగ రోజున ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెబుతారు. కనుమ పండుగ శుభాకాంక్షలు. కమ్మని విందులు. కనుమ కలకాలం మీ బంధాలు నిలిపి ఉంచాలి. పశువుల పండుగ కనుమ మీ ఇంటికి ఆరోగ్యం, ఆనందం, సంపద తీసుకురావాలి. కనుమ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి. ఇట్లు మీ గీత లక్కీతో పాటు.